ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుడు మనలను దీర్ఘాయువునిచ్చి ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. మనుషులు అధిక రోజులు ఈ భూమి మీద జీవించాలన్న కోరిక ప్రతి వారికి ఉన్నది. అయితే దేవుని బిడ్డలైన మనకు దేవుడు ఆ రహస్యమును వెల్లడిపరిచినాడు. ఏమిటి ఆ రహస్యం అంటే, దేవుని యొక్క మందిరావరణములో మనము ఒక దినము గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమైనదిగా మన ఆయుష్కాలము పొడిగించబడుతుంది అని దేవుడు చెప్పాడు. ఆరోగ్యకరముగా జీవించాలని మనము ఎన్నో వ్యాయామములు చేస్తూ ఉంటాం. మంచి ఆహారమును తినాలని ప్రయత్నం చేసుకుంటాం. ఆహారపు నియమాలను పాటించుతాము. అనుదినము వాకింగ్ చేయువారు, అనుదినము ఎన్నో పద్ధతులుగా తమ జీవిత విధానాన్ని కాపాడుకోవాలని చూసేవారు తాపత్రయపడుతూ ఉంటారు. వాటంతటికి కారణం ఏమిటంటే, ఇంకా కొన్ని రోజులు ఈ భూమి మీద ఉండాలి అని. అయితే దేవుడు నీతో చెప్పుచున్న మాట ఏమిటంటే, నీవు నా సన్నిధిలో ఒక్క దినము గడిపితే అది నీకు 1000 దినాల ఆశీర్వాదమును, నీ జీవితాన్ని నీకు దేవుడు పొడిగించును అన్న సత్యాన్ని మీరు గమనించాలి. అవును దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము దేవుడు ఆయన ఆరాధించే దినముగా మనకు అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు మరణించి 3వ నాడు లేచిన ఆ పునరుద్ధానపు దినాన్ని ఎప్పుడు మనకు ఒక పండుగగా మనము ఆయన సన్నిధిలో ఆనందించినట్లుగా దేవుడు దానిని అనుగ్రహించినాడు. అయితే మనలో అనేకులము ఏం చేస్తూ ఉన్నాం? ఏదో ఒక ఆటంకము వలన దేవుని సన్నిధికి రాలేక వెనుకబడుతూ ఉన్నారు. అది వారి జీవితంలో అలాగనే అలవాటైపోయి కొందరు దేవుని సన్నిధికి చాలా దూరం అయిపోతూ ఉన్నారు. కొందరు ఆ రోజే పెండ్లిళ్ళకి వెళ్ళడము, ఆ రోజే పెండ్లి కొరకై అమ్మాయిని చూడడానికి ప్రయాణము చేయడము, ఇలా తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ దేవుడు అనుగ్రహించిన ఆయన సన్నిధిలో కనిపించకుండా దూరమవుతూ ఉంటారు. అలా నీవు దూరమైతే నీ జీవితంలో, నీ ఆయుష్కాలములో 1000 దినాలను నీవు కోల్పోతున్నావన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నీవు ఆశీర్వాదకరముగా దీర్ఘాయువుతో ఉండాలంటే దేవుని మందిరములో, దేవుని యొక్క మందిరావరణంలో నీవు గడిపినప్పుడు నీకు ఆరోగ్యము మెరుగుపరచబడినటువంటిదై నీ జీవిత కాలము పెరుగుతుందన్న సత్యాన్ని నువ్వు గ్రహించి ప్రభువుకి సమర్పించుకొని, ప్రభువా, ప్రతి ఆదివారము నీ సన్నిధిలో, ప్రతి ఆరాధన కూడికలో నీ సన్నిధిలో నేను ఉండడానికి కృప చూపించమని ప్రభు కొరకై మిమ్మలను మీరు సమర్పించుకొనండి. మీ ఆయుష్కాలము పొడిగింపబడి మీరు దీవించబడుదురుగాక. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు పోగొట్టుకుంటున్న వారి జీవిత కాలము పొడిగింపును మీరు ఆశీర్వదించి నీ నీ సన్నిధిలో గడిపి దీర్ఘాయువుతో జీవించే భాగ్యమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.